హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో లోపల మనం కాగ్నిటివ్ ఎర్రర్స్ గురించి చర్చించుకోబోతున్నాం. ఒక ఉదాహరణ ద్వారా ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక క్లయింట్ 35 ఇయర్స్ అమ్మాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ కెరియర్ లోపల చాలా సక్సెస్ చూసేసింది. ఒక ఐఐటి ఖరగ్పూర్ లాంటి దగ్గర నుండి చదువుకొని వచ్చింది. సో క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ వచ్చేసింది. ఆల్రెడీ ఆఫ్ షోర్ యూఎస్కి వెళ్ళింది, దుబాయ్లో వర్క్ చేసింది. ఇప్పుడు కరెంట్ సింగపూర్లో పనిచేస్తూ ఉంది. సో టోటల్ తెలంగాణ పాపులేషన్ లోపల వాళ్ళ కమ్యూనిటీ యొక్క పాపులేషన్ ఓన్లీ 0.1% ఉంది అనుకుందాం. ఈ అమ్మాయి 35 ఇయర్స్ అయినా కానీ పెళ్లి చేసుకోలేదు. ఈమెకు ఒక ఐడియల్ హస్బెండ్ ఎట్లా ఉండాలని ఒక అవగాహన ఉన్నది. కాబట్టి ఆ కారణం చేత ఈమె తీసుకునే డిసిషన్స్ వల్ల ఈమెకు ఇంకా పెళ్లి అవుతలేదు. ఉదాహరణకి ఈమెకు పేరు పెడదాం. ఏం పెడదాం? శ్వేత పెడదామా, జాస్మిన్ పెడదామా, సంధ్య పెడదామా? జాస్మిన్ పెడదాం, కొద్దిగా న్యూట్రల్గా ఉంటుంది. అలాదీన్ కార్టూన్ చూస్తారు కదా, అందులోకి వెళ్ళి మనం ఒక జాస్మిన్ క్యారెక్టర్ని తీసుకుందాం. ఇప్పుడు ఆ జాస్మినే ఈ జాస్మిన్ అనుకుందాం. సో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, కానీ ఎంత వెతికినా కానీ పిల్లగాడు దొరకట్లేదు. ఇది ఓకే, చాలామంది లైఫ్లో ఉన్న ప్రాబ్లమే, ఇది నార్మల్ థింగ్. బట్ ఈమె దీన్ని బాగా ఇంటర్నలైజ్ చేసేసుకొని చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంది. డిప్రెషన్కి వెళ్ళింది. ఈమె ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయింది. డిప్రెషన్ మెడికేషన్ పైన ఉన్నది గత 6 monthsగా. తను చెప్పిన సలహా మేరకు కౌన్సిలింగ్ కూడా వస్తుందనుకోండి. సో మనం ఆమె ఏజ్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసినాం. సో ఆమెకున్న ప్రాబ్లమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినాం. ఇప్పుడు చూడండి, మీ లైఫ్లో కానీ మీ సొసైటీలో మీరు చూస్తున్న వాళ్ళ లోపల కానీ ఇది ఎంతో కొంత రిలవెంట్ అయి ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దానికి వాళ్ళు పట్టి మంచి వాళ్ళని చూసుకోవాలని ఒక ఆలోచనతో ఉంటారు. You might be familiar with this sort of personalities and people who are going through this phase of life and you want to help them out. So that's the reason I'm giving an hypothetical example to establish what's the actual context and what's the crux of the problem. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, కెరియర్ గ్రోత్ కోసం ఫోకస్ చేసినప్పుడు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. రెండవది ఏంటిదంటే, మనకు కరెక్ట్ కోర్ గ్రూప్ లేదు, మనకు సపోర్టివ్ అండ్ సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో ఆబ్వియస్గా మీరు ఎవరి మాట వింటలేరు, మీ యొక్క డిసిషన్స్ మీరు తీసుకుంటున్నారు. మనం ఇటువంటి కేసెస్ లోపల రిజిడ్నెస్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటిదంటే, వీళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలు వినరు. ఎవరైనా సలహా చెప్పినా కానీ అది వినడానికి స్వచ్ఛందంగా ఒప్పుకోరు. అది వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఫోర్త్, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిదంటే, వీళ్ళు ఒక రకమైన పర్ఫెక్షనిజం కోసం వెళ్తూ ఉంటారు. ఈ పర్టిక్యులర్ క్వాలిటీ, ఈ పర్టిక్యులర్ కేటగిరీ ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తా. For example, in this case, somebody is expecting that her husband should be earning like more than 3 crore per annum. And she is very particular about the caste and community and age also. She is 35 and she is sticking on to that the husband shouldn't be more than 36. So she is very particular, the age gap shouldn't be like more than 6 months. So ivanni criteria unnai. And she is expecting her husband to come from IT community. So she doesn't want to have somebody who might be from other profession, like he might be a lawyer, he might be a doctor, he might be a police officer or some sort of contractor or some cine celebrity or TV artist, movie artist, somebody. చూడండి, ఇటువంటి వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా దొరకడం అనేది చాలా కష్టం. సెకండ్ థింగ్, తను డెలిబరేట్గా షీ హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్ దట్ షీ ఈజ్ నాట్ గోన్ కమిట్ టు ఎనీవన్ ఎల్స్ అండ్ షీ స్టేడ్ వర్జిన్ టిల్ 35 అండ్ షీ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ ఫర్ హర్ సెల్ఫ్. ఈ పర్టికులర్ సీన్ లోపల మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈమె కనుక నిజంగా లైఫ్ లోపల ముంగడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకున్న ఈ మెంటల్ ఫిల్టర్స్ని మెల్లమెల్లగా తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ గురించి ఉన్న ఫిల్టర్ తగ్గించడం. చూడండి, ఆబ్వియస్గా 0.1% ఉన్న కమ్యూనిటీ నుండి ఇటువంటి ఫిల్టర్స్ తోటి, ఇటువంటి మెంటల్ ఫిల్టర్స్ తోటి, ఇటువంటి పర్టికులర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు దొరకడం చాలా కష్టమైపోతుంది. సెకండ్, తన ఏజ్ బ్రాకెట్ చూడండి. థర్డ్ థింగ్, తన పర్ఫెక్షనిజం చూడండి. అండ్ పర్టికులర్లీ షీ ఈజ్ నాట్ ఫ్లెక్సిబుల్ ఆల్సో. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, షీ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ లైఫ్ పార్ట్నర్ ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ లోన్లీనెస్. ఎవ్రీబడి నీడ్స్ ఎ కంపానియన్. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దర్ లైఫ్ పార్ట్నర్ షుడ్ హ్యావ్ దీస్ సార్ట్ ఆఫ్ క్వాలిటీస్. అందులో ఏం తప్పు లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ సినారియో 22 years ఏజ్ ఆఫ్ నడుస్తుంది, 30 years ఆఫ్ నడుస్తుంది. బట్ షీ ఈజ్ ఆల్రెడీ ఇన్ టు ద మిడ్ ఏజ్. Most of the people would be clicking this midlife crisis zone, and most of the women might have got married and they might be having children. She would be worrying about taking them to the school, and most of her friends might also be like, మా పిల్లగాడిని ఎక్కడ జాయిన్ చేయించాలి, ఏ ట్యూషన్ పంపాలి,
ఆల్ ఆఫ్ ఎ సడన్ నైట్ పూట ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, లీవ్స్ దొరకడం, ఒకవేళ పిల్లల్ని వదిలేసి మనం ఆఫీస్కి వెళ్దామంటే ఒక ప్రాపర్ కేర్ టేకర్ దొరకడం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో ఈమెకున్న ఇబ్బందులు చాలా డిఫరెంట్. చూడండి, ఇటువంటి పర్సన్ మీరే కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు. సో మీరు ఏ విధంగా వాళ్ళకు మీరు కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళని ఎట్లా మీరైతే ప్యాసిఫై చేయొచ్చు, కొన్ని టిప్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అనేసి కొద్దిగా ఎంపతి తోటి వాళ్ళని మాట్లాడుతూ ఉండాలి. రెండో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే, ఆ అమ్మాయిని మీరు ఒక దోషిలాగా చూడడం బదులు కాస్త ఎంపథెటిక్గా ఆలోచిస్తూ ఆమెను ప్యాసిఫై చేయాలి. ఏ విధంగా అంటే ఆమె పాస్ట్ సక్సెసెస్ని గుర్తు చేయాలి. ఐఐటి క్రాక్ చేయడం కానీ, యూఎస్ వెళ్ళడం కానీ, యూకే వెళ్ళడం కానీ, దుబాయ్ వెళ్ళడం కానీ, ఇప్పుడు సింగపూర్లో మంచి జాబ్ చేయడం కానీ, ఒక మంచి హస్బెండ్ రావాలని కోరుకోవడం అది తప్పేం కాదు. కానీ ఏంటిదంటే ప్రాక్టికల్గా ఉండకపోవడం తప్పు, ఫ్లెక్సిబుల్గా ఉండకపోవడం తప్పు. ఇది మెయిన్ తప్పులు. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే ఆ పర్సన్ని మీరు ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పాలి. ఎప్పుడు మనం అనుకున్న ధోరణిని వెళ్ళిపోతుంటే లైఫ్ ఒక దగ్గర ఆగిపోతుంది. మనం చేస్తుంది మంచిగా చెడా, ప్రోగ్రెస్ అవుతున్నామా, లేకుంటే మనం వెళ్తున్న ట్రాక్ నుండి డైగ్రెస్ అవుతున్నామా, ఇది తెలుసుకోవాలంటే ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి, మన లైఫ్ ఎట్లా పోతుందని. ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే ఒక సెల్ఫ్ కంపాషన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏంటిది, మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం గౌరవించుకోవడం, మనల్ని మనం బుజ్జగించుకోవడం. ఈ ప్రపంచంలో ఎవడు మనల్ని పట్టించుకోకపోయినా కానీ మనల్ని మనం పట్టించుకునే విధంగా తయారవడం. సో ఈ సెల్ఫ్ కంపాషన్ ప్రాక్టీస్ చేయించడం ఆ పిల్లకి నేర్పాలి. ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే ఫ్యూచర్లో రాబోతున్న హస్బెండ్, లైఫ్ పార్ట్నరు, ఫ్యూచర్ జీవితం గురించి రందిపడే బదులు ప్రస్తుతం మన చేతిలో ఉన్న లైఫ్ని దాని గురించి మనం ఆస్వాదించడం, దాని గురించి అర్థం చేసుకోవడం, దాన్ని చక్కదిద్దుకోవడం, ప్రజెంట్లో బ్రతికే విధంగా చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక మర్రి చెట్టు దగ్గర ఉన్నా, ఇక్కడ నేను ఏం చేయాలి, యాక్చువల్గా ఈ మర్రి ఊడలు పట్టుకొని ఇట్లా ఊక్కుంటే ఎంజాయ్ చేయాలి. కానీ నేనేం చేస్తున్నా, వీడియో రికార్డు కొడుతున్నా. అంటే ఏంటిది, ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం, ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ని ఎంజాయ్ చేయడం. ఇటువంటి వ్యక్తులు కనుక మీ లైఫ్లో కనిపిస్తే, ఇటువంటి వ్యక్తులు కనుక మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే, కుటుంబ సభ్యులు కనుకుంటే, వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ఫ్లాస్ మీద ఒక 2-3 చెప్తా. ఒకటి ఏంటిదంటే రిజిడ్ క్రైటీరియా. అంటే ఏంటిది, పర్టికులర్గా ఈ ఫీచర్లు ఉండాలి, ఈ జాబ్ ఉండాలి, ఇంత శాలరీ ఉండాలి, ఈ ఏజ్ గ్రూప్లో ఉండాలి, పర్టికులర్ కమ్యూనిటీ నుండి రావాలి, ఇటువంటి రకరకాల రిజిడ్ క్రైటీరియా. సో ఎప్పుడైనా అర్థం చేసుకోండి, లైఫ్లో ఇటువంటి వ్యక్తులు ముంగడికి వెళ్ళాలంటే వాళ్ళ క్రైటీరియాని కొంత ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక 10 పాయింట్లు అనుకున్నారు, ఆ 10 పాయింట్లకు 10 పాయింట్లు ఉంటేనే నేను లైఫ్లో ముంగడిపోతా అనుకోవద్దు. అందులో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్లెక్సిబిలిటీ లెవెల్ ఎంతో కొంత ఫ్లెక్సిబుల్గా మారిపోయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ, కొన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ, కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ వాటిని యాక్సెప్ట్ చేసి ముంగడికి వెళ్ళాలి. ఇది ఓన్లీ లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడతలేను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ హియర్. ఈ వీడియో లోపల మీరు నేర్చుకోవాల్సిన రెండవ కీ టేక్ అవే ఏంటిదంటే పర్ఫెక్షనిజంకి దూరంగా ఉండాలి. పర్ఫెక్షనిజం కోసం మనం పరిగెడుతుంటే లైఫ్ అయిపోతుంది. దెర్ ఈజ్ నథింగ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, నో పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్. మూడవ కీ టేక్ అవే ఏంటిదంటే ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కోసం చూడడం బంద్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మందికి చూపించుకోవడానికి నాకు ఇట్లాంటి హస్బెండ్ ఉన్నాడు, ఇట్లాంటి వైఫ్ ఉన్నది, ఇట్లాంటి ఫ్యామిలీ ఉన్నదని చూపించుకోవడానికా, లేకపోతే నిజంగా నీకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలన్నా? దీని గురించి అర్థం చేసుకోండి. మీకు వస్తున్న థాట్, మీకున్న ఎక్స్పెక్టేషన్ సూపర్ఫిషియల్ లెవెల్లో ఉందా, లేకుంటే డీప్ డౌన్ హార్ట్ లోపల కూడా అదే ఉందా, అది కనుక్కోవాలి. ఇవన్నీ చెప్పినాక కూడా లాస్ట్ ఒక పాయింట్ చెప్తా మీకు. అంటే ఏంటిది, మీరు ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ని పక్కకు పెట్టాలి. ఎవ్వరు కూడా తప్పు పట్టద్దు. అంటే ఏంటిది, నాకు ఇటువంటి హస్బెండ్ ఉండాలి, ఇటువంటి వైఫ్ ఉండాలి, ఇటువంటి ఫీచర్లు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు, పాపమేం కాదు. అది నార్మల్ హ్యూమన్ నీడ్ అండ్ నార్మల్ హ్యూమన్ థింకింగ్. బట్ ఎంతో కొంత ఫ్లెక్సిబిలిటీ లేకపోవడమే ప్రాబ్లం. లాస్ట్ అండ్ ఫైనల్ కీ టేక్ అవే ఏంటిదంటే వీళ్ళ లాంటి వ్యక్తులందరికీ ఉండే భయం ఏంటిది, మేము ఏదో వృద్ధాశ్రమంలో బ్రతకాల్సి వస్తుంది, ఒంటరితనం లోపల ఎవరు లేని టైం లోపల దిక్కుమొక్కు లేకుండా చచ్చిపోవాల్సి వస్తుంది. నా అనే వ్యక్తి ఉండకుండా, తెలిసిన నలుగురు పక్కల లేకుండా, మనతోటి మాట్లాడేవాడు లేకుండా ఒక షాలో లైఫ్ గడిపి చచ్చిపోవాల్సి వస్తుందన్న భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ లోన్లీనెస్ని మీకు మీరే కౌంటర్ చేసుకోగలుగుతారు. హాబీస్ ఫామ్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్ చేసుకోవడం కానీ, ఇక్కడ మనం ఉన్న చోటు నుండి బయటకు వెళ్ళి నలుగురితోటి మాట్లాడి మనల్ని ఎవరైనా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసి మనం ఇన్వైటింగ్ ఉండాలి కదా, అప్పుడే మనకు నలుగురు ఫ్రెండ్స్ అవుతారు. మనకి ఏదైనా కనెక్షన్ పెరిగినప్పుడు ఇంకొక ఆపర్చునిటీ పెరుగుతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి ఒక క్యావియేట్ చెప్తా. అదేంటిదంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు ఏంటంటే కొద్దిగా డెస్పరేట్ అయిపోతారు. అరే ఏదైనా నడుస్తుంది మనకని ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అంటే చూడండి, డెస్పరేషన్ లోపల ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకోకండి. లైఫ్ ఆల్టరింగ్ డిసిషన్స్ అంటారు కదా, వాటిని తీసుకోవద్దు.
ఫ్లెక్సిబిలిటీ అన్నావు, ఇదన్నావు, అదన్నావు, మళ్ళీ ఇదే ముచ్చట చెప్తున్నావు అంటారు. లేదు, ఇవన్నీ చెప్పినాక కూడా నేను చెప్పేది ఏంటంటే డోంట్ యాక్ట్ డెస్పరేట్. మీరందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ లైఫ్ సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటూ దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.